సరస్వతీదేవి శివుడు గురించి, శివుడు గుణగణాలు మహిమల గురించి గ్రంథం రాద్దాం అనుకుని భూమండలం అంతా ఒక ఆకు చేసింది. అల్పవృక్షపు కొమ్మ వెలగొట్టి దాన్ని కలంగా వారింది. ఇంత కాటుక కొండను చితగొట్టి కాటుక మసి తయారు చేసి ఆ మసిని సముద్రంలో ముంచి మొత్తం మీద బురదలాగా కాస్త గట్టిగా ఉండేలా తయారు చేసి దాంట్లో కల్పవృక్షపు కొమ్మ అనేటువంటి కళాన్ని ముంచిందిట. దాని మీద భూమండలం అనే పత్రం మీద రాయడం మొదలు పెడితే పరమశివుని యొక్క గుణాలు రోజంతా రాసిన సరస్వతీదేవి సైతం రాయలేకపోయింది అంటే మనం రాయగలమా, మనం చెప్పగలమా? అనంత గుణుడు ఆయన అల్ప సంతోషి. ఆ ఆకు ఇలా తుంచి ఆయన నెత్తి మీద పెడితే అయ్య బాబు అయినా మన దొడ్లో కల్పవృక్షం నాటేస్తాడు ఆయన. ఆ బాత్రూంలోంచి వచ్చేటప్పుడే కాస్త ఇంట్లోకి వచ్చే కాస్త శుభ్రంగా ఉండే నీళ్లు, కుళాయి దగ్గర పట్టుకున్న నీళ్లు 2 చెంచాల నీళ్లు ఆయన శివలింగం మీద పోస్తే అయ్య బాబోయ్ వీడు సహస్ర కలశాభిషేకం చేసాడు అని కామధేనువుని తీసుకొచ్చి మన ఇంట్లో కట్టేస్తాడు. అంత దయ మన మార్కండేశ్వర స్వామికి.